యోబు గ్రంథం 38వ అధ్యాయము అక్కడ ఏముందో మరొకసారి చదవండి. ఇప్పుడు తొందరగా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచిన వాడు ఎవడు? ఎవరో చూడండి, ఎవడు? కాకి పిల్లలకు ఆహారం ఇచ్చిన వాడు ఎవడు అని ఎవరితో మాట్లాడుతున్నాడంటే యోబుతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. చెప్పండి కూడా దేవుడు 38వ అధ్యాయంలో మొదటి వచనం చదువుప్పుడు అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎవరికి ఇచ్చాడంట? యోబుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. యోబుకు దేవుడే ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడండి. అప్పుడు ఆనాడు యోబుకి పాఠం నేర్పిస్తే ఈనాడు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు యోబు కాస్త విశ్వాసములో వెనకబడిపోయాడు? ఎందుకు యోబు కాస్త స్నేహితుల మాట తీసుకొని ఈ శ్రమల పరిస్థితులు అన్ని వచ్చినప్పుడు యోబు కాస్త నిరుత్సాహంలో ఉన్నాడేమో. స్నేహితులందరూ ఇతని జీవితం గురించి తప్పు లేకపోయినా తప్పుగా చిత్రీకరించి ఏంటండి వారు మాట్లాడుతూ వస్తున్నప్పుడు యోబులో ఏదైనా డౌట్ వచ్చిందేమో. ఆ డౌట్ రావడం కాదు కానీ ఇంకా 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 ఏదో జరిగింది. నాకు ఈ శ్రమ ఏంటో, ఈ కష్టం ఏంటో, బాధ ఏంటో, ఇబ్బంది ఏంటో అనుకుని ఒక లోపల ఏమైనా అనుమానం ఉందేమో అనుకుంటే అనుమానం ఈయనకి లేదు. స్నేహితుల వలన వాదాపవాదాలు జరిగినప్పుడు డైరెక్ట్ గా దేవుడే యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు, కాకుల సంగతి ఆలోచించవా? అవి మొర్ర పెట్టినప్పుడు నేను వాటికి ఆహారం ఇస్తున్నాను. దేవుని స్తోత్ర. అద్భుతమైన సందేశం, అద్భుతమైన పాఠం ఇది. నా జీవితం కొరకు మనం ఏమాత్రము కూడా ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. పొద్దుటికి 110 రూపాయలు పర్సులో ఉంది. పెట్రోల్ ఖర్చులకు వచ్చాయి. మరి ఏం చేసాం? ప్రార్థన చేసాం, మరలా నిండుంది. దేవుని స్తోత్రం. కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు మీలాంటి కాకుల ద్వారా ఆహారం పెట్టలేడా? హల్లెలూయా. ఏంటంటే మీకు కార్యాలు చేసే ఆహారం పెట్టలేడా? అందుకొరకే దేని గురించి చింతపడకండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ భారము ఆయన మీద వేయండి. అందుకొరకే యోబుకు డైరెక్ట్ గా లైవ్ అన్నట్లుగా దేవుడే మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే దేవుడు మాట్లాడినప్పుడు నీకు దిగులేందుకు? వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు భయం ఎందుకు? ఏది ఏమైనా సరే దేవుడు మరి యోబును ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్న? ఆహారం పెట్టింది ఎవడు? పోషిస్తున్నది ఎవడు? సృష్టించింది ఎవడు? నిలబెట్టేది ఎవడో? ఈ యావత్తు సమస్తానికి కారణం భూతుడు ఎవడో? ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవడంటే నేనే అని చెప్తున్నాడు దేవుడు. అందుకే యోబు చరిత్రంతా మనం చదువుకుంటూ ఉంటే యోబుకున్న శ్రమలన్నీ ఈ భూమి మీద ఒక్కరు కూడా అనుభవించి ఉండరేమో. ఒక్క రోజున ఆస్తి పోయి, పిల్లలు పోయి, సమస్తం పోయి ఒంటరి అయిపోతే ఒక్క వ్యక్తి ఎవరైనా ఇంట్లో మరణిస్తేనే తట్టుకోలేరు కదండి. ఏదైనా హాస్పిటల్ పాలైతేనే తట్టుకోలేరు కదా. 7 పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లలు, ముగ్గురు, 10 మంది ఒకే రోజు చచ్చిపోయారు. ఆస్తి అంతా ఒకే రోజు పోయింది. అయినా సరే దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునితో మాత్రమే నడిచిన యోబు వలె అటువంటి విశ్వాసంతో మనం నడవాలి. అందుకే అంటున్నాడు, నేనే మార్గముగా ఉండి నేను నడిపిస్తాను అంటున్నాడు. తిండిని చిత్తపాటు చేసేవాడు నేనే అంటున్నాడు.
నీ ప్రాణాన్ని, నీ జీవాన్ని, నీ ప్రాణాన్ని, అలాగే నీ పిల్లలను సమస్తమును కాపాడేవాడు నేనే అని యోబుకు చెబుతున్నాడు. అలాగే ఈరోజు కాకి పిల్లలను చూస్తే అవి ఎన్నిక లేని, మనము కూడా ఒకప్పుడు ఎన్నిక లేని వారమే. యేసు రక్తములో కడగబడిన తర్వాత, బాప్తిసం పొందుకుని రక్షించబడి ఆయనలో కట్టబడిన తర్వాత, ఆయన ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత, ఆయన అభిషేకము లేకపోతే ఆయన వరములు మనలోకి వచ్చిన తర్వాత గొప్ప విలువ కలిగిన వారిగా మనం దీవించాడు. దేవుని స్తోత్రం. అందుకే యోబుకు చెప్తున్నాడు, ఇవన్నీ నేనే కదా చేసింది, నువ్వేమీ చింతపడవలసిన అవసరం లేదు. చిన్నవారిని కూడా మర్చిపోడు. ఎవరు మర్చిపోడు? చిన్నవారిని మర్చిపోడు, పెద్దవారిని మర్చిపోడు, ఆకలితో ఉన్నవారిని మర్చిపోడు. ఎవరిని మర్చిపోయే దేవుడు మాత్రమే కాదు. కానీ చేయవలసింది ఏంటంటే, కాకి పిల్లలు మొరపెట్టినట్లుగా మనం మొరపెడితే చాలు, మన అవసరాలు అయ్యే తీర్చబడతాయి, మన అక్కలు అదే తీర్చబడుతుంది. మొర పెట్టడం అనేది నేర్చుకుంటే ఆ మొరకు జవాబు వస్తుంది. అలా ఎన్నో మార్లు, ఎన్నోసార్లు మేము మొరపెట్టినప్పుడు దేవుడి కార్యాలు చూస్తాం కళ్ళ ముందు మేము. అలాగే మీరు కూడా ఆ కాకి పిల్లలు మొరపెడుతున్నాయంటే మన బ్రతుకులో ఆ మొర ఉందా? ఆ ప్రార్థన ఉందా? ఆ ప్రార్థన జీవితం ఉందా? మరి నీకు ఎలా కార్యాలు చేస్తాడు దేవుడు అంటే, నువ్వు మొర పెట్టినప్పుడే చేస్తాడు. కాకి పిల్లలకు ఏమి లేదు, ఏమి లేదు. జ్ఞానం ఉందా అంటే ఆయన ఇచ్చిన జ్ఞానమే, మొరపెట్టేలాగా ఆయన ఇచ్చిన జ్ఞానమే. కానీ విలువ లేదు కాకి. మరి మనకి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, నిర్మించాడు, బాగుగా నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు మనం మొరపెట్టలేకపోతున్నామే. మొరపెట్టలేనప్పుడు నీ కుటుంబ సమస్య ఎలా తీరుతుంది? నీ అక్కర ఎలా తీరుతుంది? నీ వ్యాధి ఎలా తీరుతుంది? నీ అప్పు ఎలా తీరుతుంది? నీవు ఎలా బ్రతుకులో నిలబడతావో? ఊరికే కాకి పిల్లలే మొరపెడితే దేవుడు సహాయం చేస్తున్నాడు కదా. మరి నువ్వు మొరపెడితే, నేను మొరపెడితే చేయడా? గుర్తుపెట్టుకోండి, 38వ అధ్యాయం అంతా యోబు గ్రంథం మీద వెళ్ళిన తర్వాత మరి పాస్టర్ గారు చాలా విషయాలు తెలియపరిచారు. కాకి ద్వారా సహాయము, కాకుల ద్వారా ఏనేకి సహాయము ఏంటంటే, ఇవన్నీ కూడా దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడుతున్నాయి, అనుభవిస్తున్నామా. అందుకని మీకు చేయవలసిన పని అంటే కాకిలా మొరపెట్టడానికి ఇష్టపడండి. చప్పట్లు కూడా దేవుడు ఏంటి, కాకిలా మొరపెట్టడానికి ఇష్టపడండి. నేను కొంత సమయం దొరికితే ఇక్కడ కూర్చుంటా. ఎందుకు? మీ పక్షంగా చిన్న ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు, చిన్న పాప ప్రార్థన చేసినా ఆలకిస్తాడు, ఎవరు ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. అందుకే ఆకాశ పక్షులను చూస్తారా? అవి విత్తవు, కోయవు, ఎక్కడ కూర్చోవు. రోజు రోజు నాకు బెంగ ఏంటి, దిగులేంటి, నా చింత ఏంటి, నాకు బీపీ ఏంటి, నాకు షుగర్ ఏంటి ఏమనుకోయి, అవి హ్యాపీగా బ్రతుకుతున్నాయి. మరి నీ సంగతి ఏంటి? చింతపడుకో, హ్యాపీగా వెళ్ళి ఇంటికి. ఈరోజు వాక్యంగా మనం బలపరిచింది, దేవుడు మాట్లాడాడు నీతోటి, నాతో మాట్లాడాడు. యోబుని గురించి మాట్లాడిన ఆ యోబును మనమే ఈ రోజుని, ఆ యోబును మనమే ఈ రోజుని. అయితే ఈ వాక్యం అంతా కూడా బాగుగా 38వ అధ్యాయం అంతా మీరు చదవండి. చదివిన తర్వాత మీకు ఇంకా అనేక విషయాలు మీకు తెలుస్తాయి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. 2 నిమిషాలు దేవుని సన్నిధిలో మన ఉదయం కూడా ఒప్పుకుని ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. ఇదిగో నాయన, మరి చక్కని శ్రేష్టమైనటువంటి ప్రభా మాటలను మాకు అందిస్తూ వచ్చారు. అవును ప్రభా నాయన, ఇదిగో ప్రభా, మరి కాకి హేయమైనటువంటి పక్షి అయినప్పటికీ కూడా ఆ పక్షిని నీవు వాడుకున్నావు. అది ప్రార్థించినప్పుడు దాని ప్రార్థన విన్నావు. అనేక మార్లు ప్రభా నాయన, మేము నీ మొరను వెళ్ళలేకపోతున్నాం, నీ ప్రార్థించలేకపోతున్నాం, నీ యొద్ద నుంచి మేలును పొందుకోలేకపోతున్నాం ప్రభా. ఇదిగో ఆపద వస్తే దేవుని దగ్గరికి రావాలని పక్షికి తెలిసింది, ఆకలేస్తే దేవుని దగ్గరికి రావాలని ఆ యొక్క పక్షికి
నాయన మేము ఆపదొస్తే మనుషుల యొద్దకు వెళ్తాము, మనుషులను ఆశ్రయిస్తాము. కానీ ప్రభా నాయన తండ్రి ఎన్నిక లేని జీవే నిన్ను ఆశ్రయిస్తూ వచ్చింది ప్రభా. ఇది నాన్న మేము కూడా ఈ మాటలు విన్న మా హృదయాలు కూడా ప్రభా తెరవ చేసి, ఇదిగో మా కష్టం వచ్చినప్పుడు, మాకు ఇబ్బంది ఉన్నప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు నిన్ను గూర్చి ప్రభా నీ సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు మా అవసరతలు తీర్చే దేవుడుగా ఉన్నావు. అందును బట్టి నీ వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, యోగు కోల్పోయిన సమస్తంలో కోల్పోయినప్పుడు యోగుకు జ్ఞాపకం చేస్తావు ఈ సంగతిని. అంతగా శ్రేష్ఠుడు నీవు కావా అని యోగుతో మాట్లాడావు. అవునయ్యా, ఇది నన్న పక్షుల కన్నా శ్రేష్ఠులము మేము. మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ మాటల ద్వారా మా హృదయాలు తెరవ చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అని దాసులు మాట్లాడుతూ వచ్చారు. తను మరి విశేషంగా ప్రభా ఈ మాటలను మేము గుర్తెరిగి తన మనలోనికి తీసుకుంటూ ప్రభా అనుదినము నాయన నీ కొరకు ఎదురు చూస్తూ నీ మమ్మల్ని పోషించువాడవు, ఓడుకునేవాడవు, నడిపించువాడవు, మమ్మల్ని ఆదరించువాడవు. నీవే దిక్కు దశ తప్ప ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరనేటువంటి సంగతిని మరొకసారి రూఢిగా నీ వాక్యము ద్వారా మాట్లాడిన ఆత్మీయ దేవానికే వందనాలు చెల్లించుకుంటూ, ఇదిగో ప్రభా కూడి వచ్చినటువంటి బిడ్డలను ప్రభా మమ్మలను బట్టి ఇదిగో నీ స్వాధీనంలోకి తీసుకుంటూ నీ ఆత్మను మా మధ్యన సంచారింపచేసి ప్రభా నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదమును కూడి వచ్చినటువంటి నీ బిడ్డల మీద మా అందరి పట్ల నీ సన్నిధి కాంతి మెండుగా ప్రకాశింపచేసి ఈ వారం నుంచి వచ్చే వారము వరకు కూడా మేమందరము ప్రభా ఇదిగో తండ్రి వాక్యాన్ని మనన చేసుకుంటూ ధైర్యం తెచ్చుకుంటూ మా వ్యాధి బాధలు యందు, కష్ట సుఖములు యందు, మా అప్పులు ఆర్థిక ఇబ్బందులు యందు, ప్రతి ఒక్క పరిస్థితి యందు నీవు శ్రేష్టమైన వాడవు, నేను శ్రేష్టమైన దానిని జ్ఞాపకము చేసుకుని మేము ముందుకు సాగిపోయే వారముగా మాకు మరొక్కసారి ప్రభా తన తండ్రి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ, ఇదిగో ప్రభు ఇంతవరకు నీ దాసులను మమ్మల్ని వాడుకున్న విధానాన్ని బట్టి నీ బిడ్డలందరూ నీ సన్నిధిలో నిన్ను స్తుతించారు, నీ మాటలు విన్నారు. వారు ఏ యొక్క బాధలతో వచ్చి ఉన్నారో, ఏ యొక్క కష్టముతో, ఏ యొక్క ఇబ్బందితో నీ సన్నిధిలో కూర్చున్నారు, వారి యొక్క సమస్యలన్నీ యేసు నామములో తీరిపోవును కాగానే ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభు, నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు మా మధ్యన ఉన్నందుకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామము ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విషయము, అపవాది క్రియలంత నాశనమే కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు మానవ ఆహారం మాకు దయచేయు, మేడల అపరాధములు చేసిన వారిని క్షమించు, రీతిగా మా అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధనలకు పోలేక కీడు నుండి తప్పించుమని. ఎందుకంటే రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు గనక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ఇస్తున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం సకల పరిశుద్ధులకు కూడి చేరవచ్చిన బిడ్డలకు మీరు మాకు ఇచ్చిన సమస్తములకు సదాకాలం తోడై ఉందురుగాక. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.